రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మనం మొక్కజొన్న పంట గురించి రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినాము. ఎందుకంటే మా ఏరియాలో 60% మొక్కజొన్న పంటనే వేయడం జరుగుతుందండి. మొక్కజొన్న పంట అనేది నీట్గా అన్ని రకాలైన మనం చెప్పిన విధంగా వేసుకోవడం వల్ల ఈ విధంగా ఉంటుందండి. ఇది ఓన్లీ 60 డేస్ మాత్రమే అయింది. వీళ్ళు ఈ విధంగా రావడానికి ఏమేమి వాడారంటే, మొట్టమొదటిసారిగా వాళ్ళు మొక్కజొన్నకు గడ్డి 15 రోజుల తర్వాత ఒకతూరి బెంజెట్టు లాంబ్డా కొట్టారండి. తర్వాత ఇంకొక స్ప్రేకి వచ్చి కొరాజిన్ వాడారు. తర్వాత మళ్ళీ వీరు మొక్కజొన్న పురుగు రావడానికి కత్తెర పురుగు వస్తుంటే దానికి ఎఫ్ఎంసి వారి క్లోరంతరిన్ ఫటేరా వాడారండి. అందువల్ల ఇది మొక్క అనేది ఏపుగా పెరగడమే కాకుండా రోగం కూడా లేదండి. చూడండి, ఎక్కడా కానీ రోగం లేదు, క్లీన్గా ఉంది. ఈ విధంగా మనం పంట తీసుకోవాలంటే మనం చెప్పిన విధంగా పురుగు మందులు మరియు గడ్డి మందులు మరియు అన్ని రకాలైన మందులు వాడుకోవడం వల్ల ఈ విధంగా మనం పొందొచ్చండి. ఇప్పటి వరకు వీరు యూరియా మరియు 10-26 మరియు యూరియా మరియు 20-20-0-13 వాడటం జరిగిందండి. నెక్స్ట్ స్టేజ్లో మనము వైట్ పొటాష్ అండ్ యూరియా విడిపించడం జరుగుతుందండి. ఈ విధంగా వాడుకోవడం వల్ల మొక్కజొన్న పంటలో అనేక రకాలైన ప్రయోజనాలతో పాటు అధిక దిగుబడి పొందడానికి ఎంతగానో సహాయపడుతుందండి. మొక్కజొన్న పంట మా ఏరియాలో దగ్గర ఒక 1400 నుంచి 1500 ఎకరాలు ఓన్లీ మా మండలంలో మాత్రమే వేయడం జరుగుతుందండి. చాలా అద్భుతంగా మొక్కజొన్న పంటను తీయడంలో మా ఏరియా చాలా ఘనకీర్తి సాధించిందండి. అందువల్ల మొక్కజొన్న పంట గురించి మేము ఈరోజు డీటెయిల్గా చెప్పడానికి మెయిన్ కారణం ఏమంటే, మొక్కజొన్న పంట అనేది ఎక్కువగా మా ఏరియాలో వేస్తుంటారండి. అందువలన మా మొక్కజొన్నని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చేస్తున్నామండి. ఈ విధంగా దుంట అనేది మంచిగా రావాలంటే ఎరువులు అనేది మంచిగా వాడుకోవాలండి. ఎరువులు మందులు ఇక్కడ చూడండి, ఇంత కూడా సీడ్ అనేది లేదండి, క్లీన్గా ఉంది. బ్రాంచెస్ కానీ ఏమన్నా కానీ క్లీన్గా ఉన్నాయి. మందులు కానీ ఈ విధంగా వాడుకోవడం వల్ల మంచి దిగుబడి రావడానికి ఇది ఎంతగా సహాయపడుతుందండి. ఈ విధంగా మనం ఎటువంటి రోగం లేకుండా ఉండటం వల్ల ఎన్ను అనేది ఇప్పుడు ఒక 15 to 20 డేస్ తర్వాత ఇది ఎన్ను వస్తుందండి. ఎన్ను కూడా నీట్గా వచ్చి ఎన్నులో కూడా పురుగు లేకుండా ఉండటానికి ఇది ఎంతగానో సహాయపడుతుందండి. తద్వారా మనము అత్యంత దిగుబడి పొందడానికి సహాయపడుతుందండి. మా ఏరియాలో టాప్ వచ్చి 48 క్వింటాల వరకు వచ్చిందండి. ఈరోజు మనం నార్నాగపల్లి గ్రామానికి చెందిన ఒక తోటకు రావడం జరిగింది. మన రైతు వచ్చి రవీందర్ రెడ్డి, వారి తోటకు రావడం జరిగింది. ఈ అద్భుతంగా నీట్గా ఫర్మ్ అనేది నీట్గా పెట్టుకున్నాడు. చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు సేమ్ ఒకే రకంగా ఉంది పంట అనేది. ఎక్కడ కానీ వీడియో అక్కడి నుంచి ఇక్కడ వరకు సేమ్గా ఉంది. ఎక్కడ కానీ ఏదైనా కానీ నో డిఫరెన్స్ అండి. నీట్గా ఉందన్నమాట. పంట అనేది ఒకే స్టేజ్లో ఒకే లెవెల్గా ఉండాలంటే మనం చెప్పిన ఎరువులు మందులు మరియు నేను చెప్పిన సలహాలు వాడటం వల్లే ఈ విధంగా ఉండదండి. తద్వారా మనం ఏదైనా కానీ ఎక్కడైనా మీరు తీసుకోండి, మీరు మీ ఏరియాలో ఎక్కడైనా తీసుకోండి, మనం చెప్పినవన్నీ కరెక్ట్గా పాటిస్తే మొక్కజొన్న పంటలో అధిక దిగుబడి పండడానికి ఎంతో సహాయపడుతుందండి. మేము రైతుకు సాయం ఛానల్ ఓన్లీ మెయిన్ ఉద్దేశం ఏమంటే, రైతుకు అనేది మంచి ప్రోడక్ట్ని చెప్పడము. వాళ్ళు ఏ ఏరియాలో కానీ మీ ఏరియాలో ఏ షాప్ కన్నా వెళ్ళి మంచి ప్రోడక్ట్లు తీసుకొని మంచి దిగుబడి పొంది వాళ్ళు ఆనందంగా ఉంటే మాకు కూడా అది సాటిస్ఫాక్షన్ అండి. ఆ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అందువలన మీరు ఈ విధంగా మొక్కజొన్న పంట రైతుకు సాయం ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. నమస్కారం.